న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కండలేరు జలాశయాన్ని 56 టీఎంసీల నీటితో పూర్తిగా నింపిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ రామ్ గోపాల్తో కలిసి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చెన్నై త్రాగునీటి అవసరాల కోసం 1200 క్యూసెక్ల నీటిని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వచ్ఛం చేశారు. అనంతరం విడుదలైన నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు. 2 రోజుల్లో కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నింపుతామన్నారు. వేదిక నుండి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 3 దగ్గరల వెలుగోడు, బ్రహ్మంగారు మఠం, కండలేరు ఈ 3 కూడా డ్రాటరీ అని తిలోగంగ పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ 3 కూడా నిర్మించుకోవడం జరిగింది. 96, 97లో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ, కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంకటగిరి కావచ్చు, గూడూరు కావచ్చు, అదేవిధంగా కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, సత్యవేడ కావచ్చు, ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు, సాగునీరు 2 కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 96, 97లో ప్రారంభించాం. 114 టీఎంసీ నీళ్ళని చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై త్రాగునీటి కోసం ఈరోజు నీళ్ళు కూడా వదలడం జరిగింది. ఈరోజు 1200 క్యూసెక్కులు వదిలాం. మళ్ళా క్రమేణా 2000 క్యూసెక్కులు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి అన్ని చెరువులకి, ఏ చెరువులకైతే అవకాశాలు ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మనకి కండలేరు డ్యామ్ లో 31/1/6కి 6.638. తర్వాత సోమశిల డ్యామ్, సోమశిల నుంచి మనకి కండలేరుకి 10.613 వచ్చాయి. టోటల్ గా 17 టీఎంసీ రావడం జరిగింది. అందులో 1.5